నాకు నచ్చట్లేదు అన్న, వాస్తవంగా చెప్తున్నా. నాకైతే తనుజకి నచ్చట్లేదు. ఏదో డ్రామా ఆడుతుంది, ఒక డ్రామా క్యూన్ లాగా సీరియల్ యాక్టింగ్ లాగా కనిపిస్తుంది. నాకైతే నచ్చట్లేదు. ఎంతమంది కామెంట్ తిట్టినా కూడా నాకు ఐ డోంట్ కేర్. సో నాకైతే ఇమ్మాన్యుయల్ యొక్క కష్టం కానీ తన యొక్క ప్రతిఫలం కానీ తను ఆడుతున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఇందాక తనకు చూసిన వీడియో వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఇల్లు చూసుకుంటే అసలు ఒక వర్షం పడితే ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరు పడుకునే స్థలం ఉన్న వ్యక్తి ఈరోజు అంత పెద్ద బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పోవడం చాలా అదృష్టము. ఇట్లాంటి వ్యక్తులు కదా బిగ్ బాస్ 9 కప్పు కొట్టాల్సింది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. తనుజ టైటిల్ ఎందుకు గెలవద్దు అంటే ఇమాన్యుయల్ అలా ఉన్నారని చెప్పేసి ఇమాన్యుయల్ గెలవాలంటున్నారు మీరు? చూడన్న, తనుజ ఎప్పుడన్నా గేమ్ ఆడిందా? ఈ రోజన్నా క్యాప్టెన్సీ టాస్క్లో గెలిచిందా? ఇలాంటి క్యాప్టెన్ అయిందా? ఎప్పుడు చూసినా నాన్న తమ్ముడు, భరణి గారు నాన్న అంటది, మాధురి మమ్మీ అంటది, మన ఏంది రామరత్నం తమ్ముడు అంటది, ఇమ్మాన్యుయల్ బావ అంటది, కళ్యాణ్ ఏమో బాయ్ ఫ్రెండ్ అంటది. ఇమాన్యుయల్ మాత్రం అనొచ్చు అమ్మ అని సన్నని అన్న. చూడు, సెంటిమెంట్ ఓకే, మరి బాండింగ్ జస్ట్ ఫ్రెండ్షిప్ వరకు చేసుకుంటూ తప్పలేదు. కానీ నువ్వు నీ వల్ల భరణ్ గారు హెల్మెట్ అయిపోయారు బయటికి. సో తను వచ్చి బయటికి నేను బాండింగ్ పెట్టుకోవాలని బయటికి వెళ్ళిపోయినా ఒకసారి నువ్వు బాండింగ్ పెట్టుకుని బయటికి వెళ్తే తెలుస్తుంది కష్టం ఏంది, ఆ బాధ ఏందని. సో నిజం అని చెప్తారు కదా. సో ముందు ఒక రకంగా ఉండడము ఏంటంటే తనకు తెలిసిపోయింది అన్న. చాలా మంది బయటికి వచ్చారు కదా, తనతో నువ్వు టాప్లో ఉన్నావు అంటలేక తను చెట్టు ఎక్కిపోయింది. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని రామరాత్రి ఒక అబ్బాయిని పట్టుకొని చీపోరా అనడాలు నాకు నచ్చలేదు. సో రామరాత్రికి సిగ్గుసేరు ముందు నాకు తెలియదు, కానీ ఆ ప్లేస్ నేను ఉంటే చాలా బాధపడుతుంటే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. తను చూడన్నా, తను ఏంటంటే స్ట్రాటజీ వాడుకుంది. సో ఏదంటే ఈ బాండింగ్ పెట్టుకుంటారు, చాలా ఒకటే లవ్ ట్రాక్ నడిపిస్తారు, ఒకళ్ళని బాండింగ్ పెట్టుకుంటారు, ఒక గేమ్ ఆడతారు. సో గేమ్ ఆడదంటే మన డిబన్ పవన్ కానీ సుమన్ శెట్టి కానీ ఇమ్మాన్యుయల్ నిజంగా గేమ్ ఆడతారు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ కప్పు కొట్టాలి మనసు దొరుకుతా కానీ ఈ బాండింగ్ పెట్టుకుంటారు. ఏ రోజు కప్పు కొట్టలేదు, ఏ రోజు మనకు క్యాప్టెన్స్ కాలేదు తనుజ. ఎందుకంటే మీడియా వాళ్ళు తనుజకి అంత అయిపిస్తారు కావాలని. కొంతమంది తనుజకి 10 మంది పిల్లలు ఉంటారంట బయట, ఎప్పుడు పని అదే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలి, వీడియో పెట్టి లేపాలి. అది కాదండి, నీకు దమ్ము ఉంటే గేమ్ ఆడి గెలిపించు. ఏ రోజు గేమ్ ఆడడం లేదు, ఎప్పుడు సపోర్ట్ కావాలి. నాకు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ కావాలి, భరణి గారు సపోర్ట్ కావాలి, డిమన్ పవన్ సపోర్ట్ కావాలి. ఫేమస్ నాకు అవసరం లేదన్న. తనుజ అంత గేమ్ మంచిగా ఆడట్లేదు. సో నేనేమంటాను, తెలుగు వాళ్ళు కప్పు కొట్టాలని కోరుకుంటున్నా. తెలుగు వాడేవాడు మన ఇమ్మాన్యుయల్ కానీ సుమన్ శెట్టి కానీ, సో వీళ్ళు కప్పు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. ఏవుతోనే నేను చెప్తున్నా, మొన్న భరణి గారిది భరణిని ఇమ్మాన్యుల్ని ఒక కండలు పెట్టుకుంటే ఇద్దరు కదలేకపోయారు డిమన్ పవన్. ఆయనకున్న సత్తా అట్లాంటిది. ఏదో లవ్ ట్రాక్ పెట్టి తను డైవర్ట్ అయింది కానీ. సో నిన్న కూడా టాప్ 5 ఎవరు ఉంటారన్న? నేను అనుకుంటున్నా 100% ఇమ్మాన్యుయల్ కప్పు కొట్టాలి, సెకండ్ ప్లేస్ సుమన్ శెట్టి ఉండాలి, సో థర్డ్లో భరణి గారు ఉండాలి. సో ఈ రకంగా భరణి కన్నా వీక్ అన్న తనుజ. మీరు ఎందుకు తనుజ అంటారు? మీరు అంత తనుజ మీరు అంటే ఏమనుకుంటారు? తనుజ చేసిన తప్పేంది అని చెప్తున్నా. బిగ్ బాస్ తను ఏ రోజు గేమ్ ఆడింది? నువ్వు చెప్పు, ఒక గేమ్ ఆడి గేమ్ లో కూడా 4 ఆమె గెలిచింది. క్యాప్టెన్స్ అయినా క్యాప్టెన్ అవ్వకపోతే అంతే కదా. ప్రజలు కావాల్సింది ఏంటంటే నువ్వు క్యాప్టెన్ అయినవా? ఎప్పుడు ఫేక్ బాండింగ్ పెట్టుకోవడం వల్ల నాన్న అమ్మడం వల్ల నీకు ఏమొస్తుంది? నువ్వు సింపతి ఎందుకు ఏం చేస్తున్నావు? లాస్ట్ వాడు ఉండే బిగ్ బాస్ పల్లవ ప్రశాంత్ అని. సో తర్వాత బిగ్ బాస్ ఏంటో ఒకటి ఈ సింపతి వద్దు బాయ్. నేను చెప్తా, నీది దమ్ము ఉంటే గేమ్ ఆడి గెలిపించు, అంతేగాని ఈ బాండింగ్ పెట్టుకొని సెంటిమెంట్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. అంతే మాధురి మమ్మీ అన్నది, మరి మాధురికి సేవ్ ఛాన్స్ వస్తే ఎందుకు సేవ్ చేయాలమ్మా? నువ్వు సేవ్ చేయాలి కదా. ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడినా నువ్వు చెప్తావు. మరి అంటే ఆమె చెప్పి కాబట్టి చేస్తా అంటే ఏంది? ఇది చూసారు పిచ్చోలా ప్రజలు పిచ్చా? అవుట్లైన్ సేవతులు పిచ్చోలా అంటే నీకు నచ్చని వెళ్ళిపోతావా? డైరెక్ట్ చెప్పేస్తే నాగార్జున వెళ్ళిపోతా, డోర్ ఓపెన్ చేసి అయిపోయా. ఎందుకు డబల్ డ్రామా ఎందుకు చేయడం? తనుజాకే ఓటింగ్ ఎక్కువ ఉంది కదా అన్న. నేను తిట్టేంత మాత్రం తను కప్పు కొట్టదు, నేను తిట్టేంత మాత్రం తను విన్నర్ అయిపోదు. సో నాకు అనిపించిన పాయింట్ అయితే తను గేమ్ మంచిగా ఆడతలేదు, తనకు బాండింగ్ పెట్టుకుంటుంది, ఆ బాండింగ్ నచ్చలేదు. గేమ్ ఆడాలి, నీతి నుంచి అయితే గేమ్ ఆడాలి, కప్పు గెలుస్తారు. సో తనుజ అన్నది నేను మా ఇద్దరి మధ్య డిస్కస్ జరిగింది, అది కొద్దిగా మిస్ అయింది. నేను సారీ చెప్పిన అది ఇమ్మాన్యుయల్ సారీ చెప్పారు. ఒకరి మధ్యలో ఒకరు జరుగుతుంటాయి, సారీ చెప్పుకోవడం కూడా జరుగుతుంటాయి. కానీ రిలీజ్ అయ్యి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు భరణి గారు అంత ఇష్టపడ్డా అమ్మాయి ఎందుకు దూరంగా ఉంటుంది? మీరు చెక్ చేసుకోండి కదా. అర్థం కాలేదు అంటే దివ్య భరణి కొద్దిగా నీకు నచ్చదా? దివ్య భరణి గారు ఉంటే తనకు నచ్చదు అంటే తనతో ఉండాలి. 100% కొడితే ఇమ్మాన్యుయల్ కొట్టాలి, లేదా సుమన్ శెట్టి కొట్టాలి అంతే. నేను అయితే నాకు ఇష్టం లేదు, తను కొట్టొద్దు అని కోరుకుంటున్నాను. ఎందుకన్నా అట్లా? అంటే మీరు కొట్టాలని మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కొట్టాలని మీరు ఎందుకు అంటారు చెప్పండి? ఇమ్మాన్యుయల్ అంత గేమ్ ఒక్కసారి ఇమ్మాన్యుయల్కి నామినేషన్ రమ్మాను. ఇమ్మాన్యుయల్ పవర్ చూపిస్తాం మేము, ఇమ్మాన్యుయల్ ఓటు బ్యాంక్ ఎట్టుంటో చూపిస్తాం మేము. మీరు ఇన్ని రోజులు తనుజ అంటారు కదా, ఒక్కసారి ఇమ్మాన్యుయల్ నామినేషన్ రమ్మాను, మా ఫాలోయింగ్ ఎట్టుంటో చూపిస్తాం మేము. ఇమ్మాన్యుయల్ ఆయన స్థాయి ఏంది, సుమన్ శెట్టి తన స్థాయి ఏంది, ఎక్కడ తనుజ సీరియల్ లాక్ చేసినంత అయిపోయా నువ్వు స్టార్ అయిపోతావు. ఏదో 2-3 లవ్ స్టోరీ కలిపి కళ్యాణ్తో లవ్ ట్రాక్ అంటే స్టార్ అయిపోతావా? కష్టపడ్డవాడు అన్న ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి అన్న కష్టపడ్డాడు, యుద్ధం గెలిపిస్తాం అంతేగాని తనుజని బరాబర్ గెలిపాము. ఎవడేమనుకున్నా ఈసారి కప్పు కొట్టే మాత్రం ఇమ్మాన్యుయల్ లేదా సుమన్ శెట్టి అంతే.